హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి సెంట్రల్ నోటిఫికేషన్స్ కావచ్చు, స్టేట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ చూసి వీటికి కూడా మీరు అప్లై చేసుకోండి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను unacademy ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 7 to 8, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 మధ్యలో ఈ క్లాస్ ఉంటాయి. సో వీటికి సంబంధించి జస్ట్ మీరు unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ కాండి. తర్వాత మీరు అక్కడ APPSC TSPSC కేటగిరీని కనుక ఎంచుకున్నట్లయితే సో మీకు యాప్లో మన తెలుగు క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడ తిరుపతి దొమ్మటి అని సెట్ చేసి నా పేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నన్ను ఫాలో కండి. నేను క్లాస్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందుతారు. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్లస్ కోర్సెస్ కూడా దీనిలో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే దీనిలో బంపర్ ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. 3 months అనేటువంటిది మీకు 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫ్రీ ఉంది. 4 months అనేది 24 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీటిలో ఇక్కడ కోర్సెస్ కూడా చూడవచ్చు. రక్షక్ అనే నేమ్తో SIPC కోర్సెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేటువంటిది వీటిలో కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన బ్యాచ్ కూడా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఈ మంత్ 24th కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మీరు మన ఛానల్ యొక్క కోడ్ SAT10 అనే కోడ్ని యూజ్ చేసి ఎగ్జామ్ అయితే మీరు రాయవచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి. 1 year పాటు, 6 months, 3 months పాటు మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్, అంటే క్లాసెస్ ఫ్రీగా వినవచ్చు. వీటికి సంబంధించి మీరు 24th అయితే మీరు ఎగ్జామ్ రాయండి. ఇంకా దీనిలో ప్రైజెస్ చూసినట్లయితే మీకు 1 month నుంచి 24 months వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మన కోడ్ యూజ్ చేసినట్లయితే 10% ఆఫర్ కూడా ఉంటుంది. వీటి అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేవీలో సైలర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 300 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు పర్మనెంట్ ఉద్యోగాలు. మొదటగా వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్లో 14,000 వరకు శాలరీ ఉంటుంది. వన్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 21,000 నుంచి 69,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. వీటి యొక్క ఎంపిక ప్రక్రియ కనుక చూసినట్లయితే మొదటగా మీకు రాత పరీక్ష కండక్ట్ చేసి తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి మీకు 12 weeks అనేటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2022కి సంబంధించి ఈ బ్యాచ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 29 వరకు ఇచ్చారు. సో ఇంకా మీకు ఎక్స్ట్రా ఫీజు తోటి నవంబర్ 2 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా మీకు 2002 నుంచి 2005 మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. మీరు పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్ను సందర్శించండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు ఫసై నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రీసెంట్గా మనకు 233 వేకెన్సీస్ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. జస్ట్ 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనిలో మీరు చూసినట్లయితే అర్హత కావచ్చు, ఇంకా ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడమని చెప్పారు. ఇక్కడ పోస్ట్ వివరాలు కనుక చూసుకుంటే ప్రిన్సిపల్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో నవంబర్ 30 వరకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు దాంట్లో అయితే జాయిన్ కండి నోటిఫికేషన్ PDFను. ఇక స్పైసెస్ బోర్డు నుంచి కూడా మరొక నోటిఫికేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. 36 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. BScలో కనుక ఎవరైనా అగ్రికల్చర్ కావచ్చు, బాటనీ లేదా జువాలజీ, మైక్రోబయాలజీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు. ఇది కొచ్చిన్లో ఉన్నటువంటి బోర్డు నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మంత్ 29th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో 36 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. CS కుక్ R కృష్ణయ్య వినతి. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ BC సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ R కృష్ణయ్య కోరారు. నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం BRKR భవన్లో CS సోమేష్ కుమార్ని కలిసి వినతి పత్రం అందించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 10 ఏళ్లుగా గ్రూప్ 1 కావచ్చు, 5 ఏళ్లుగా గ్రూప్ 2 సర్వీస్ కింద పోస్టులను భర్తీ చేయట్లేదని చెప్పేసి ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో కొత్తగా మనకు 23 జిల్లాలలో భారీగా ఖాళీలు ఉన్నాయని, ఇందులో ఎన్ని పోస్టులు అవసరం ఉంటాయో లెక్కించాలని చెప్పేసి చెప్పారు. సో కొత్త ఆఫీసులో అధికారులు, స్టాఫ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. 4 ఉండవలసినటువంటి చోట ఒక్కరే పనిచేస్తున్నట్లు ఈ వినతి పత్రంలో మనకు పేర్కొనడం జరిగింది. R కృష్ణయ్య మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CSకు ఒక వినతి పత్రం అందించి దానిలో గ్రూప్స్కు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. చాలా మంచి అవకాశం, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు గాను పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆటోమొబైల్ 2-3 వీలర్ సర్వీసింగ్ కావచ్చు, అదేవిధంగా డిటిపి కావచ్చు, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణకు అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి దరఖాస్తులు కోరుతున్నామని చెప్పేసి చూడవచ్చు. సో పూర్తి వివరాలకు వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని వీటికి సంబంధించి మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఉచితంగా గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ అయితే ఇస్తున్నట్లు, ఉచితం అని చెప్పలేదు కానీ ఉపాధి శిక్షణ అని చెప్పేసి చెప్పారు. ఒకసారి మీరు కాల్ చేసి వీటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని వాటికి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఇంటికో నిరుద్యోగి అంటే ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యారావు ఠాగూర్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సౌత్లో అత్యంత ఎక్కువ నిరుద్యోగం ఉన్నది తెలంగాణలోనే. కాళేశ్వరం అవినీతి డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారంటే ఇక్కడ ఒక మనం అప్డేట్ చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సౌత్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ నిరుద్యోగం ఉన్నది తెలంగాణలోనేనని, ఇంటికో నిరుద్యోగి ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్య ఠాగూర్ అన్నారు. నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపడానికే యువత అయినటువంటి వెంకట్ను హుజరాబాద్ అభ్యర్థిగా ఎంపిక చేశామని చెప్పేసి మనకు కాంగ్రెస్ సంబంధించిన ఒక మీటింగ్లో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సీనియర్ రెసిడెంట్ అండ్ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మనకి ఏదైతే మెడికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ అండ్ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించి నాన్ అకాడమిక్ ఇయర్ 2021 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే మనకు బీబీ నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాని నుంచి అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు. సో దీనిలో సీనియర్ రెసిడెంట్ 38 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ రెసిడెంట్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన కేటగిరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్, ఎక్స్పీరియన్స్, అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ మంత్ 9th వరకు మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్తే మనకు దానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ bbnagar.edu.ni ఇన్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పొందవచ్చు. సో దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలతో వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కావాలనుకున్నవారు వీడియో చేయండి అని చెప్పేసి కింద నాకు కామెంట్ పెట్టండి. సో నేనైతే ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే సాహిత్య అకాడమీలో ఖాళీలు అంటే ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. 17 వేకెన్సీస్ గాను మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఢిల్లీకి చెందినటువంటి అకాడమీలో ఈ పోస్టుల భర్తీ అయితే చేస్తున్నారు. లైబ్రేరియన్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ఎడిటర్, అదేవిధంగా ప్రోగ్రామర్ ఆఫీసర్, జూనియర్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును అనుసరించి 10th తోటి అప్లై చేసుకునేవి ఉన్నాయి, ఇంటర్మీడియట్ కావచ్చు. ఇంకా అదే కాకుండా కొన్ని స్పెషలైజేషన్ ITI చేసిన వాళ్ళకు, గ్రాడ్యుయేషన్ PG చేసిన వాళ్ళకైతే దీనిలో ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్లైన్ ద్వారా మీరు November 1 లోపు వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాటి యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి చూసి మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాలపై నిలదీస్తే చితక్ కొట్టారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నోటిఫికేషన్లపై TRS మీటింగ్లో ప్రశ్నించా, ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఇష్టం ఉన్నట్లు కొట్టిండ్రు, కాళ్ళు చేతులు గట్టిగా తొక్కిపెట్టి విచ్చలవిడిగా దాడి, సోషల్ మీడియాలో యువతి వీడియో వైరల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనం దాదాపుగా చాలామంది చూసే ఉంటారు, వాట్సాప్లో ఈ వీడియో అయితే వైరల్ కావడం జరిగింది. రీసెంట్గా మనకు హరీష్ రావు మీటింగ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అడిగినందుకు సో ఆమె పైన పోలీసులు దాడి చేశారంటూ నిన్న ఒక వీడియో అయితే మనకు వాట్సాప్ గ్రూప్లో వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు దిశ న్యూస్ పేపర్లో కూడా ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మనం చూడడం జరిగింది. సో ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది చాలామందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. ఇంకా కరెంట్ అఫేర్ PDF కావాలనుకునేవారు మన ఛానల్ ద్వారా 9 months కరెంట్ అఫేర్ PDF అందిస్తున్నాం. 90 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్కు మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా 90 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి పంపిస్తే మీకు 1 to 2 hours ఈ PDF కూడా పంపిస్తాము. ఓన్లీ 1 month కావాలనుకుంటే 20 రూపీస్ అయితే మీరు చెల్లించవలసి ఉంటుంది. సో డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోగలరు. సో ఈరోజు ఈవినింగ్ 7 to 8 మీకు unacademy ప్లాట్ఫామ్ మీద టాప్ 50 తెలంగాణ మలిదశకు సంబంధించినటువంటి వాటిపైన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో కూడా మీరు పార్టిసిపేట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.